ప్రస్తుతం మనం నర్సంపేట టౌన్లో ఉన్నాం. పెద్ద ఎత్తున నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి అంతిమయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు కూడా తరలి రావడం జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. తమ అభిమాన నాయకుడు మా దగ్గర లేడు, ఇక మాతో పాటు ఉన్నాడు, ఆయనంతా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్మెంట్ చేశాడు. డెవలప్మెంటే కాకుండా ఇక్కడ ప్రజలకు చాలా వరకు అందుబాటులో ఉంటుండే అంటూ కూడా ఏదైతే కార్యకర్తలు కంటతడి పెట్టుకుంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి భౌతిక కాయం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చుట్టూ కార్యకర్తలే కాకుండా పెద్ది అభిమానులు సైతం కూడా ఏదైతే మరి భౌతిక వాహనం వెంబడి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం నర్సంపేట నియోజకవర్గం అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇసుక వేస్తే రాళ్ళన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకొని మరి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. ఉద్యమ కాలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళంతా కూడా కన్నీటి పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చాలామంది కూడా అభిమానులు ఇక్కడ చేరుకొని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మరోపక్క చూసుకుంటే ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు కూడా గతంలో ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ కాలంలో చేసినటువంటి ఉద్యమాలను కావచ్చు, అప్పుడు చేసినటువంటి పోరాటాలను కావచ్చు గుర్తు చేసుకుంటూ వాళ్ళంతా కూడా ఏదైతే బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి అంతిమయాత్రలో చాలా పెద్ద ఎత్తున జన సంద్రోహం కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలే కాకుండా మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వాళ్ళంతా కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా అధికారులు కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, మరోపక్క బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మరి చాలా వరకు మాకు ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మాతో చాలా వరకు సానుకూలంగా ఉంటుండే, మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటే అందరితోటి కలిసిమెలిసి ఉండేవాడంటూ కూడా వాళ్ళంతా కూడా గుర్తు చేసుకున్నటువంటి తీరును ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.